హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క రికవరీ ఏజెంట్లు పేమెంట్ చేయకపోతే ఎక్కువ మాట్లాడే రైట్స్ వీళ్ళకి లేవండి. పేమెంట్ అప్డేట్ తీసుకోవాలి, సో ఎంట్రీ చేసుకోవాలి, సో ఇంకో కేసు పైన వర్క్ చేసుకోవాలి. బట్ ఇన్ జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్బీఐ గైడ్లైన్స్ని పాకెట్లో పెట్టుకొని రికవర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కస్టమర్స్తో అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటారు. సో వీడియో చివరి వరకు చూడండి. హలో హలో చెప్పండి. సార్, యాక్సిస్ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాము. పొద్దున్న నుంచి మీకు టైం దొరకలేదు మేడం. సాయంత్రం 7 గంటలకు చేస్తారు. సార్, కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వాలి కదా మరి మీ డే టైంలో. డే టైంలో రెస్పాండ్ అవ్వాలంటే మీరు డే టైంలో కాల్ చేయాలి కదా మేడం. రెస్పాండ్ అవ్వాలంటే కాల్ చేశాను సార్, చూసుకోండి ఒకసారి. చూసుకున్నా మేడం, నాకు కాల్ రాలేదు మరి. ఏమో సార్, మీరు రెస్పాండ్ అవ్వలేదని చెప్పి మీ పేమెంట్ కోసం ఇప్పటి వరకు కూర్చున్నాం ఆఫీస్లో. అవునా? అరే సమస్య వచ్చి పడిపోయింది. హలో, సమస్య మళ్ళీ వస్తుంది కదా సార్, పేమెంట్ చేయండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? సంధ్య సార్. సంధ్య? యా. పేమెంట్ లేదు మేడం. ఎవరికి కాల్ చేశారు మీరు? పేమెంట్ టైం పడుతుంది మేడం, ఒక 3 నెలలు టైం పడుతుంది. ఫండ్ ఇష్యూ ఉంది. 3 నెలలు? ఎగ్జాక్ట్గా 4 నెలలు పెండింగ్ పెట్టుకున్నారు, ఇంకా 3 నెలలు టైం కావాలా సార్? ఎగ్జాక్ట్ మేడం. 4+3 మొత్తం 7 నెలలు కావాలి. ఓకే. జాబ్ లాస్ ఉంది మేడం. ఓకే. అది అయితే జాబ్ లాస్ అయితే కార్డ్ పేమెంట్ కట్టుకోవద్దని చెప్పారా మీకు? ఏం మేడం? జాబ్ లాస్ అయితే కార్డ్ పేమెంట్ కట్టుకోవద్దని చెప్పారా సార్ మీకు? జాబ్ చూసి కార్డు ఇచ్చారా, లేకపోతే ఖాళీగా తిరుగుతున్నాడని కార్డు ఇచ్చారా? కార్డ్ ఎవరు ఇచ్చారో మాకు సంబంధం కాదు సార్. అది కలెక్షన్ డిపార్ట్మెంట్, మేము కలెక్ట్ చేయడం మా డ్యూటీ. మీరు కలెక్షన్ డిపార్ట్మెంట్ లో కాదు మేడం, మీరు కలెక్టర్ అవ్వాల్సిన వాళ్ళు. కలెక్షన్ డిపార్ట్మెంట్ లో బై మిస్టేక్ ఉన్నారు మీరు. అంటే కలెక్టర్ అవ్వాల్సిన వాళ్ళు మీరు కలెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారంటున్నా. అనుకున్నాను సార్, కానీ కుదరలేదు. మళ్ళా ఇంకో ట్రై ఇవ్వండి మేడం. సరే సార్, చూద్దాం. కలెక్షన్ కు బ్రేక్ ఇచ్చి 1 year డ్రాప్ తీసుకొని మళ్ళీ ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు కలెక్టర్ అవుతారు. ట్రై చేస్తా. చెప్పండి మేడం. ఇప్పుడు సమయం 7 అయిపోతుంది. సీదా కాల్ కట్ చేసి ఇంటికి వెళ్ళిపోండి మీరు. వెళ్ళాం సార్, మీరు పేమెంట్ చేసి వెళ్తాం. మీరే చేస్తారా? మీరు పేమెంట్ చేసి వెళ్తామని చెప్తున్నాను సార్. నేను వెళ్తా అని చెప్పలేదు. మరి చేసేసి వెళ్ళిపోండి అయిపోతుంది కదా. కార్డు యూజ్ చేసుకుంది మీరా నేనా సార్? కార్డు నాకు ఇచ్చారా మీరు డబ్బులు నీకెందుకు ఇస్తాను మేడం? నేను 4 నెలలకు డబ్బులు లేవా సార్? 4 నెలలు కాదు మేడం, నిజంగా మాట్లాడుకుంటే 1 year డబ్బులు లేవు మేడం. ఏదోలా మేనేజ్ చేసి కట్టేసాం మీ కార్డుకి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది, టఫ్ సమయం. హలో చెప్పండి. ఎవరండి మధ్యలో కాల్ తీసుకొని? చెప్పండి అండి, ఏం చెప్పాలి? స్టోరీ చెప్పండి. రాజమౌళి రాసిన స్టోరీ చెప్పాను, లేకపోతే రామ్ గోపాల్ వర్మ రాసిన హర్రర్ స్టోరీ చెప్పాను? మీరు పేమెంట్ చెప్పండి. మీరు పేమెంట్ చేసి ఏ స్టోరీ అని చెప్పండి సార్. మేము ఉంటాం, ఎందుకంటే మేము హాస్టల్లో ఉంటాం కదా సార్. మాకు ఎక్కడైనా నైట్ పని పాటు ఉండదు. ఫ్రెండ్స్ అక్కడ ఇంటికి వెళ్తామంటే పని ఉండేది. హాస్టల్లో వెళ్తాం కదా, తినేసి ఒక 10 o'clock అట్లా ఫ్రీ అయితే అప్పుడు స్టోరీ చెప్పండి, పేమెంట్ చేయండి. మేడం మీ వాయిస్ బ్రేక్ అయితే కొద్దిగా సైడ్కి వస్తారా? సార్, సైడ్లోనే ఉండి మాట్లాడుతున్నాను. ఆఫీస్లో అట్లా అక్కడ పక్కన పోయి మాట్లాడడానికి ఉండదు కదా సార్. వేరే వాళ్ళు తప్పు అర్థం చేసుకుంటారు. ఆఫీస్లో ఉన్నాను కదా సార్. అంటే కస్టమర్ దగ్గర కమిషన్ దొబ్బేస్తున్నారు అనుకుంటారా? కస్టమర్ దగ్గర కమిషన్ దొబ్బేస్తున్నారేమో అనుకుంటారా? కమిషన్ తర్వాత ఇద్దరు కానీ ఫస్ట్ 4 నెలలు ఈఎంఐ అయితే క్లియర్ చేసుకోండి సార్. సార్ మీరు జోక్ అంటే చేస్తున్నారండి నైస్ గా. అబ్బాబ్బా, ఎవరు నేర్పించారండి? నాకు మేడం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం చిన్నప్పటి నుంచి ఎక్కాం మేడం. ఎవరు నేర్పించలేరు, అలాగే వచ్చింది. అర్థమవుతుంది సార్, అలాగే వచ్చింది. హలో, ఎవడు మాట్లాడేది? హలో హలో చెప్పు. ఏం చెప్పాలి? ఆర్బీఐ గైడ్లైన్స్ పక్కన పెట్టి రికవరీ ఇస్తారా మీరు? మీకు తెలుసు కదా రూల్స్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు మరి? ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే మీరు అలా మాట్లాడతారు కదా. స్టార్టింగ్ లో ఒక చిన్న మేడం మాట్లాడింది, బాగానే మాట్లాడా. ఇది పెద్ద మధ్యలో బెదిరిద్దాం అనుకున్నా. అట్లా ఇస్తే స్టార్టింగ్ మేడం మంచిగా మాట్లాడుతున్నారు. రూల్స్ మాట్లాడినప్పుడు పేమెంట్ కట్టుకోవాలని రూల్స్ లో ఉన్నాయి. పేమెంట్ కట్టడం రూల్స్ ఉంది సార్. పేమెంట్ కట్టకపోతే రూల్స్ నుంచి మాట్లాడమని మీకు రూల్స్ లేవు కదా. మీరు అంటున్నారు సార్, ఇప్పుడు నేను పేమెంట్ అడిగితే మీరు రూల్స్ మాట్లాడుతున్నారు. అదే మీరు పేమెంట్ కట్టుకుంటే రూల్స్ మాట్లాడలేను, బూతులు మాట్లాడితే రూల్స్ మాట్లాడాను. పేమెంట్ ఆర్టీపీ రాసుకోండి. 3 నెలలకు పేమెంట్ రాదు. ఓకే, ఇంకో ఫైల్ ఇంకొక ఏజెన్సీ మూవ్ చేసుకోండి. మీ ఏజెన్సీ అసలు ఎవరు క్లోజ్ చేస్తారో చూస్తా. మీ ఏజెన్సీలో మీ ప్రొపరేటర్ దిగి వచ్చినా క్లోజ్ చేయాలి. ఫండింగ్ చేస్తారా, ప్రొడక్షన్ చేస్తారా, ఏం చేస్తారా చేసుకోండి. ఓకే, జాబ్ లేదు సార్ మీకు? జాబ్ లేదు సిన్స్ 4 months కాదు 6 months కానీ జాబ్ లేదు. ఓకే, ఇందాక బూతులు మాట్లాడగా నీ ఏజెన్సీలో క్లోజ్ అయ్యా. ఎవడు చెప్పుకో. సరే రైట్. అట్లాంటప్పుడు కాల్ చేసినప్పుడు చెప్పచ్చు కదా సార్. మీకు కట్టలేను అయిపోద్ది కదా. కడతా అని చెప్పి ఎందుకు? నేను కడతాను పేమెంట్. ఎప్పుడు స్టార్టింగ్ మేడం మాట్లాడినాడు, అదే మంచిగా మాట్లాడినా.
మరి ఇప్పుడు కట్టలేరు అయితే కట్టలేను 3 నెలలకు పేమెంట్ ఆర్టీపీ రాసుకోండి. ఆర్టీజీ. ఎస్ ఓకే సార్. రైట్. ఈసారి ఉన్న కాల్ చేస్తే అడగదని చెప్పేసేయండి అయిపోయింది. ఈసారి ఉన్న కాల్ చేస్తే నాకు చేత కదా నేను పేమెంట్ చేయాలని చెప్పేసేయండి. నాకు రికవరీ అయిన చేత కాదు పక్క ఏజెన్సీ పంపించని చెప్పుకోండి. ఓకేనా? కేసు మీ మేనేజర్ అడుగుతాయి. ఓకే నాకు రికవరీ అయిన చేత కాదు ఈ కేసు నుంచి రికవరీ చేయలేదు చేత కాదు నాకు కేసు నాకు, అందుకే ఇంకో ఏజెన్సీ మూవ్ చేసి చెప్పండి. నువ్వు ఒక్కడే చేస్తాడు ఇక్కడ, నువ్వు ఒక్కడే లేరు ఇక్కడ. నేను ఈ కేసు అందుకే వదిలేస్తానని చెప్పి మేనేజర్ చెప్పండి. పేమెంట్ చేయండి సార్ కార్డుకి. పేమెంట్ లేదు అని క్లియర్గా చెప్తున్నా కదా సార్. ఎప్పుడు సార్ పేమెంట్ లేదు లేదంట సార్, వాడికి కట్టాలి కదా. కట్టాలి తెలియదు సార్ నాకు, కట్టాలని తెలియదు నాకు, కట్టాలని చెప్పి తెలియదు నాకు. తెలియదండి ఎలా సార్? వాడికి కట్టాలి కదా 2 నెలలు డబ్బులు లేదుగా. ఇంకో 3 నెలలు రాసుకున్నాం. 3 నెలల 3 నెలల తర్వాత కట్టుకొని మీ కార్డుకి ఎవడు ఏజెంట్ ఎవరైతే అబ్యూజ్ చేశారో వాళ్ళని పంపండి, తీసుకోండి పేమెంట్. ఫీల్డ్ ఎవరు తిట్టారు? నీకు ఎవరు తిట్టారు? రికార్డు పెట్టు. అన్ని రికార్డింగ్స్ అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, పంపండి. మెల్లగా మాట్లాడు భాయ్, మెల్లగా మాట్లాడు. రికార్డింగ్ ఉన్నాయి, అభిజీ లాంగ్వేజ్ లో మాట్లాడు కదా. రికార్డింగ్ రికార్డు అంటే డబ్బులు కట్టు. నువ్వు రికార్డు అంటే రికార్డు పేరుస్తున్నావు. రికార్డు అంటే నాకేమి రికార్డు అంటే రికార్డు డబ్బులు నువ్వు ఓడి ఫస్ట్ ఇప్పుడు నాకు మాట్లాడడానికి. నువ్వు ఓడి నువ్వు నీ డబ్బులు పడుతున్నావా? నువ్వు ఓడి ఫస్ట్ అట్లా మాట్లాడడానికి ఫస్ట్ డబ్బులు గోగా కదా మేనేజర్ ఎక్కడ బ్రాంచ్ నుంచి ఐడి కార్డు పంపు సార్. వాట్సాప్ లో ఐడి కార్డు పంపు. ఎక్కడి నుంచి వాడే తెలియదు నీకు డబ్బులు. వాట్సాప్ లో ఐడి కార్డు పంపు. వాట్సాప్ లో ఐడి కార్డు పంపు. ఐడి కార్డా? సరే పంపుతాను. లైన్ లో డబ్బులు నువ్వు డబ్బులు లైన్ లో పెడతాను. ఏంది డబ్బులు కట్టాలి. ఐడి కార్డు పెడతాను. నాకు మొత్తం వీడియో కాల్ చేసి చూపిస్తాను. వీడియో కాల్ అమ్మాయి వీడియో కాల్ చేసి చూడడానికి వీడియో కాల్ చూసాను. మళ్ళీ ఐడి కార్డు నమ్మవు కదా నువ్వు. వీడియో కాల్ వాట్సాప్ కనబడుతుంది కదా, వీడియో కాల్ చేయాలి. నేను నమ్మవు కదా ఐడి కార్డు పెట్టినవుడా? వీడియో కాల్ చేసి చూపిస్తాను నీకు. నమ్ముతా పంపండి. లైన్ లో కట్టు. డబ్బులు కట్టు. డబ్బులు లేవు ఎలా వాడు కట్టలేదా? డబ్బులు లేవు ఎలా సార్? వాడు కట్టలేదా? మీ ఏజెంట్ అబ్యూజ్ లాంగ్వేజ్ ఇచ్చేసాడు కదా, అందుకే కట్టట్లేదు. మీ ఏజెంట్ అబ్యూజ్ లాంగ్వేజ్ ఇచ్చేసాడు కదా. అబ్యూజ్ లాంగ్వేజ్ ఎవరు చేశారు? అబ్యూజ్ నిన్ను నువ్వు డబ్బులు కట్టలేదు. అబ్యూజ్ చేసాడు ఎవరు చేశాడు నిన్ను? నీకు ఎవడు మేనేజర్ చేశాడు సార్? నాకు అర్థం కాదు. నీకు మాట్లాడక రావట్లేదు. కొంచెం మెల్లగా మాట్లాడు. నీకు కార్డు ఇచ్చింది ఎవరు? కార్డు ఇచ్చి నువ్వు ఇచ్చావా? నీకు దీపావళి మీద కస్టమర్ కార్డు వచ్చింది ఎవరు? ఎవరు నీకు కార్డు ఇచ్చింది? ఎవరు ఇచ్చావు కార్డు? కార్డు ఇచ్చిన కూడా చెప్తా. కార్డు ఇచ్చేసి ఎగ్జాక్ట్ వాడి కొట్టాలి. వాడిని కొట్టేసి నా దగ్గర నీ ల్యాండ్ కార్డు ఇచ్చేసి వేస్ట్ కార్డు ఇచ్చేసి వాడుకొని డబ్బులు వాడుకొని కట్టుకోలేక వాడు తిట్టాడు ఈడు తిట్టాడు రీజన్ చెప్పారు. మాలాంటి వాళ్ళ వల్ల మీ జాబులు ఉన్నాయాడా? మాలాంటి వాళ్ళకి నీకు జాబ్ ఉండదు ఏడా? అయినా చెప్పండి మా డబ్బులు చోది డబ్బులు నాలాంటి వాళ్ళు లేకపోతే నీకు జాబ్ ఉండదు కదా. ఎట్లా ఏంటో నువ్వు డైలీ ఫుడ్ ఎట్లా ఏంటో చెప్పు. నీ ల్యాండ్ డబ్బులు నీ ల్యాండ్ నా డబ్బులు వాడుకున్నావు డబ్బులు లేవు ఎందుకు వాడుతున్నావు? డబ్బులు లేవని చెప్తున్నావు కదా, ఖర్చు పెట్టేసి ఎందుకు ఏం లేదంటే అలా వాడుకుని కట్టలేదు కదా. కట్టాలి కానీ మీ ఏజెంట్ అబ్యూజ్ లాంగ్వేజ్ లో మాట్లాడు, అందుకే కట్టట్లేదు. ఎవరు తిట్టారు? నేను మీ ఏజెంట్ తెచ్చాడు. మా ఏజెంట్ ఎవరు పేరు చెప్పలేదు, ఎగ్జాక్ట్ పేరు చెప్పలేదు. లేడీస్ ఒక లేడీ ఉంది అందులో, ఒక జెంట్స్, ఇద్దరు తెచ్చారు కలిసి. బియ్యం 50 రూపాయలు డబ్బులు మీకు ఏమి ఇచ్చలేదు చెప్పు. బియ్యం 50 రూపాయలు డబ్బులు కట్టబడక వాడు తిట్టాడు ఈడు తిట్టాడు. మీ ఏజెంట్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు కాబట్టి నంబర్ కాల్ రికార్డింగ్ సెర్చ్ చేసి ఒకసారి మెయిల్ పెడితే ఈవినింగ్ మెయిల్ రైట్ చేస్తా. నేను కాల్ రికార్డింగ్ నా దగ్గర ఉంది. షుగర్ పేషెంట్ లాగా మాట్లాడకు. ఏమంటా వినండి క్లారిటీగా. నేను ఈవినింగ్ ఒకసారి నంబర్ సెర్చ్ చేసి ఎవరి జాబ్ ఇచ్చింది ఎవరికి చెప్పు. నీకు పేషెంట్ ఎవరిచ్చారు? నీకు కార్డు తెలియదా? నీకు ఎవరిచ్చారు? నీకు తెలియదారా? నీ కార్డు ఎవరిచ్చింది? మీ కాదు మీ వాడి మీ బ్యాంక్ ఇచ్చింది కదా కార్డు. నీకు 1000 రూపాయలు కట్టే ఏమి తెలియదు నీకు. డబ్బులు కట్టండి వాడు చూసాడు ఈడు చూసాడు మాట్లాడుతున్నావు. హలో హలో
సార్ ఏమైంది సార్ 1050 రూపీస్ మీ దగ్గర లేదు సార్ పేమెంట్ చేసుకోవడానికి. చెప్పండి చెప్పండి. పేమెంట్ చేయరా సార్ మీరు ఇప్పుడు? పేమెంట్ చేయం మేడం. ఎందుకు చేయరు సార్? ఎందుకు చేయరు? మీ ఏజెంట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు కాబట్టి నేను పేమెంట్ చేయ. ఏమని తిట్టారు సార్? ఏమని తిట్టారు? ఏమని నీకు ఆనకాలు ఇస్తే చివరికి రక్తం వస్తుంది మేడం, మీకు చెప్పదు అట్లా. ఏంటి సార్ అర్థం కాలే ఏంటి? ఆనకాలు చెప్తే బాగుండదు మేడం మీకు. సరే సరే సార్, ఆయన ఎవరు చెప్తారో రికార్డు ఉందా మీ దగ్గర? రికార్డు ఉంది కానీ నాకు మెయిల్ పెడితే పెడతాను, వాట్సాప్ లో పెట్టాలి. మెయిల్ ఏం పెట్టాలా సార్ మీకు? మెయిల్ ఎట్లా పెడతారు సార్? వాట్సాప్ లో పంపించండి. వాట్సాప్ లో అట్లా పంపరు మేడం, ఎవిడెన్స్ అది ఎవిడెన్స్ జాగ్రత్త. మెయిల్ ఎట్లా పెడతారు సార్? సార్ కొంచెం సెన్స్ ఉంటే మాట్లాడాలి. మెయిల్ ఏం పెట్టాలి? ఏం మెయిల్ పెట్టాలి చెప్పాలి, అర్థం కాదు మాకు. మెయిల్ వేసుకోండి. అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడాలని చెప్పేసి ఆ రికార్డింగ్ ఎవిడెన్స్ కావాలని చెప్పేసి నాకు మెయిల్ పెట్టండి. మీరు మెయిల్ మేము పెట్టడం కాదు, మీరు మెయిల్ వేసుకోండి, కంప్లైంట్ మీరు రైజ్ చేసుకోండి. పేమెంట్ చేసి పేమెంట్ చేశాను చెప్పేది నండి. ఇల్లు కాదు మేడం, ఇది అరిచి మాట్లాడకు. 1050 రూపీస్ కి ఇంత చేస్తున్నారు, మీ దగ్గర లేదని చెప్పండి. డబ్బులు వాడికి వీటికి అబద్ధాలు చెప్తున్నారు, మీ దగ్గర డబ్బులు లేకుండా అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు మీరు. 115 రూపీస్ కూడా కట్ట. అదే కట్టండి. కట్ట అంటున్నావు కదా? ఎందుకు కట్టావు? ఎవరి సామాన్ తీసుకున్నావు? ఎందుకు కట్టావు? కట్ట అంటున్నావు, ఎందుకు కట్టావు? ఎందుకు కట్టావు? కట్టను అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు మిమ్మల్ని మాట్లాడారు. వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాం కదా. పేమెంట్ చేసుకోవడానికి ఏ ప్రాబ్లం మీకు? తీసుకున్నాక ఎవరు తీసుకోరయ్యా. నువ్వు ఫస్ట్ పేమెంట్ కడితేనే తీసుకుంటారు. నువ్వు పేమెంట్ చేయండి, ఎవరు తీసుకోరు. యాక్షన్ అనేది ఎందుకు తీసుకుంటారు? నువ్వు పేమెంట్ చేసేనా? చెప్పండి. నువ్వు కాదు ఫస్ట్ మీరు అని మాట్లాడి నేర్చుకో. ఓకే, మీ హస్బెండ్ కాదు నేను, నువ్వు అని మాట్లాడాలి. ఓకే, ఫస్ట్ పేమెంట్ నేర్చుకోండి. పేమెంట్ నేర్చుకోండి. అర్థమైంది? పేమెంట్ ఎవరికి లేదు, మళ్ళీ ఎందుకు సార్ మాట్లాడుతుంది? అందుకే కదా వాటి ఇచ్చింది మిమ్మల్ని, ఊరినే కదా. సరే మేము కేసు ఫైల్ చేస్తాము, అవుట్స్టాండింగ్ అమౌంట్ అరేంజ్ చేసుకుని కట్టండి. కస్టమర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పేమెంట్ చేయకపోతే ఈ యొక్క రికవరీ ఏజెంట్లకు కానీ బ్యాంక్స్ కానీ ఎలాంటి రైట్ లేదంటే అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడి రికవర్ చేయడానికి. లోన్ అనేది అగ్రిమెంట్ బిట్వీన్ బ్యాంక్ అండ్ కస్టమర్ విచ్ ఇస్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్. అంటే లోన్ కట్టకపోతే లీగల్గా రికవర్ చేయాలి. అంతేగాని ఇట్లా రికవరీ ఏజెంట్లను పెట్టి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడే వీళ్ళకి రైట్ లేదండి. సో ఇలాంటి వాటిని స్ట్రాంగ్గా మీరు కౌంటర్ చేయండి. బ్యాంక్స్కి, ఒంబుడ్స్మ్యాన్కి అండ్ ఆల్సో ఆర్బీఐకి మీరు కంప్లైంట్ రైజ్ చేయండి. ఓకే, సో వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.